ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మే 14వ తేదీ నుండి గురువు యొక్క స్థానచలనం ప్రారంభమవుతోంది. ఈ మార్పు వల్ల ద్వాదశ రాసుల్లో కొన్ని రాసుల వారికి విపరీతమైన రాజయోగం ఏర్పడనుంది. గురువు శుభస్థానంలో సంచారం చేయడం వలన మీరు ఎంత కష్టపడితే అంతగా జీవితంలో ఎదగడానికి ఈ కాలంలో గొప్ప అవకాశం కలుగుతుంది. 2025 మే 14 నుండి జూన్ 2026 1వ తేదీ వరకు గురువు మీ రాశికి శుభస్థానంలో ఉండనున్నారు. ఈ కాలంలో మీ జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ అవకాశం తక్కువ రాసులకే లభిస్తుంది. మరి ఈ రాజయోగం ఏ రాసుల వారికి కలుగుతుంది? ఏ రాసుల వారి జీవితాల్లో గొప్ప మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతాయి. ముందుగా వృషభ రాశి. వృషభ రాశివారికి గురువు ధనస్థానమైన శుభస్థానంలో సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల చక్కటి ధనం, సంసార సౌఖ్యం, అధికారంలో అభివృద్ధి, అంతేకాకుండా అన్ని రకాల సుఖాలు లభించబోతున్నాయి. గురువు వృషభ రాశికి అష్టమేశుడు మరియు ఏకాదశ స్థానాధిపతి. అయితే ఇప్పుడు ఆయన కుటుంబ స్థానం అయిన మిథునంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఇతరులపై ప్రభావం చూపగలుగుతారు. మీ సలహాలు, సంప్రదింపులు అందరికీ అవసరం అయ్యే విధంగా ఉంటారు. మీరు మంచి గౌరవం, మర్యాదలు పొందుతారు. జీవితం హాయిగా, ఆనందంగా సాగుతుంది. మీరు సంపాదించే దానిలో కొంత భాగాన్ని పొదుపు చేయగలుగుతారు. పిత్రార్జిత ఆస్తులు, వారి విలువలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాలు ప్రారంభిస్తే ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, గౌరవాలు లభిస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సంబంధ పుణ్యకార్యాలకు సహాయం అందించగలుగుతారు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. ఇంకా చెప్పాలంటే వృషభ రాశివారికి గురువు ధనస్థానంలో ప్రవేశించడం వలన ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదని చెప్పవచ్చు. అనేక మార్గాల్లో మీ ఆదాయం అభివృద్ధి చెందుతుంది. మీరు ఎంత కష్టపడ్డారో అదే రీతిలో ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీ సంపాదనకి ఒక పునాది ఏర్పడుతుంది. మీ భవిష్యత్తుకు ఇది బలమైన ఆర్థిక స్థితిని ఇవ్వగలదు. ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఈ సమయంలో మీ కల నెరవేరే అవకాశముంది. ఉద్యోగ జీవితం చాలా బాగా నడుస్తుంది. ఊహించిన లాభాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటకు ఇప్పుడు ఎక్కువ విలువ లభిస్తుంది. మీరు చెప్పే మాటలకే గౌరవం ఏర్పడుతుంది. ఇవి అన్నీ వృషభ రాశివారికి ధనస్థానంలో గురువు ఇచ్చే శుభఫలితాలుగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈ రాశివారికి గురువు ఏకాదశ స్థానంలోకి ప్రవేశించడం వలన, అంటే లాభస్థానంలోకి సంచరించడం వలన బహుశా జీవితాన్ని మార్చివేసే సుఖ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఆకస్మికంగా పెద్ద మొత్తంలో ధనం అందుతుంది. అధికార స్థాయి, గౌరవం, కీర్తి అన్నీ పెరుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు ఎంత కష్టపడ్డారో దానికి చాలా ఎక్కువ ఫలితం దక్కుతుంది. గురువు అనేక మార్గాల్లో మీ ఆదాయాన్ని పెంచేలా చేస్తాడు. మీ స్వభావంలో ప్రశాంతత, నెమ్మదితనం, మానసిక బలం ఇవన్నీ పెరుగుతాయి. పనిచేసే రంగం ఏదైనా కావచ్చు, ఆ రంగంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. సోదర సోదరీమణులతో సంబంధాలు బాగుంటాయి. వాణిజ్యంలో లాభాలు అనూహ్యంగా పెరుగుతాయి. విద్యార్థులకు విద్యలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తల్లి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ప్రేమ జీవితం చాలా ఆనందంగా, ఆరాధికారంగా సాగుతుంది. వివాహం కానివారికి వివాహయోగం ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నవారికి బంధం బలపడుతుంది. సంతాన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. విద్యలో వృద్ధి చూపించగలుగుతారు. గుప్తధన లాభాలు లేదా రహస్య ఆదాయ మార్గాలు కూడా లభించగలవు. అంతేకాకుండా స్నేహితులు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్లు ఈ కాలం సాగుతుంది. ఆర్థికంగా మీరు ఉన్నత స్థితికి ఎదుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కలుగుతుంది. విదేశీ అవకాశాలు లభించగలవు. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గమనించదగిన విషయం ఏమిటంటే అష్టమ శని ఉన్నప్పటికీ గురువు లాభస్థానంలో ఉండడం వలన అష్టమ శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. తదుపరి తులారాశి. ఈ రాశివారికి గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వలన
అదృష్ట తలుపులు ఎన్నో విధాలుగా తెరుచుకుంటాయి. గురువు భాగ్యంలో ఉన్నప్పుడు కార్యసాఫల్యం, ఆత్మవిశ్వాసం, ధనవృద్ధి, కుటుంబ సంతోషం అన్నీ పెరుగుతాయి. మీ స్వభావంలో సున్నితత్వం, శాంత స్వభావం కనిపిస్తుంది. మీరు సహజంగా అందరితో మంచి సహవాసం పెంచుకుంటారు. ఆదాయం, ఖర్చు సమతుల్యం ఉంటుంది. పొదుపు చేయాలనే ధోరణి పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ప్రయత్నించే ప్రతి పని విజయవంతం అవుతుంది. వీడియో క్రియేటర్లు, సోషల్ మీడియా, యూట్యూబ్ రంగాలలో ఉన్నవారికి గురువు ఆశీర్వాదం ఉండటం వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. సోదరులు, సోదరీమణులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తారు. ఇతరులకు సాయం చేసే ధర్మబద్ధమైన దృక్పథం పెరుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో గొప్ప అవకాశాలు లభిస్తాయి. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. సంతానంతో ఆనందకరమైన అనుభవాలు కలుగుతాయి. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. గురువు అధిష్టానంతో మీ అదృష్టం అనేకసార్లు తలుపు తట్టే అవకాశముంది. ఏ పని చేసినా విజయం సాధించగలుగుతారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు ముఖ్యంగా నిరుద్యోగులకు లభించగలవు. వివాహం కానివారికి సంపన్న కుటుంబాల్లో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీ తండ్రి నుండి ఆస్తి పాస్తులు లభించగలవు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మీరు చేస్తున్న వృత్తి లేదా వ్యాపారాలలో మీరు ఎంతో రాణించగలుగుతారు. ఇది తులారాశివారికి భాగ్యస్థానంలో ఉన్న గురువు ఇచ్చే సుఖ ఫలితాలే అని చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశివారికి గురువు సప్తమస్థానంలో సంచారం చేయడం వలన కుటుంబంలో సౌఖ్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఆత్మీయత, అనురాగం పెరుగుతుంది. దంపతుల మధ్య సఖ్యత మరింత బలపడుతుంది. ఆర్థికంగా వృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ధనం, ఆస్తులు పెరుగుతాయి. సమాజంలో గౌరవం, సంఘంలో పరిపరిణామం పెరుగుతుంది. వ్యాపారాలలో భాగస్వామ్య వ్యాపారాలకు లాభదాయక సమయం. భూముల కొనుగోలు, అమ్మకాలు అనుకూలంగా మారతాయి. భూ లావాదేవీలు ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్లానింగ్, ముందుచూపు ఉంటే బాధ్యతగా చేసే ప్రతి వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతంలో కన్నా మెరుగవుతాయి. వైవాహిక సంబంధాలలో అవగాహన, బంధం మరింత బలపడుతుంది. ఔషధ వ్యాపారాలు చేస్తున్నవారికి ఇది అత్యంత శుభకాలంగా ఉంటుంది. పరిశోధన, నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నవారికి ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. ఈ ఏడాది అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. మీ దశ తిరగడం ప్రారంభమవుతుంది. ఆదాయం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తుల పరంగా ధనయోగాలు లభిస్తాయి. పెద్దలతో పరిచయాలు విస్తరిస్తాయి. విదేశీయానం శుభకరం. విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. పెళ్లి కానివారికి విదేశాలలో స్థిరపడిన వారితో మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ధనస్సు రాశివారికి సప్తమస్థానంలో గురువు ఉండటం వలన కలిగే శుభఫలితాలుగా చెప్పవచ్చు. రాజయోగం పట్టబోతున్న 5 రాసుల గురించి తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.